హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఇంకా ఆ రోజు సాటర్డే అనమాట. పిల్లలందరూ కూడా రెడీ చేసి పంపించేశాను. యాక్చువల్లీ సెకండ్ సాటర్డే, కాకపోతే వాళ్ళకైతే లీవ్ ఇవ్వలేదన్నమాట. ఎగ్జామ్స్ ఉన్నాయనేసి రివిజన్ అని చెప్పి ఇంకా స్కూల్ అయితే పెట్టుకున్నారు. సరే ఇంకా పిల్లలందరినీ కూడా స్కూల్కి రెడీ చేసి పంపించేసిన తర్వాత నేనైతే ఇక్కడ రెడీ అయిపోయి ఇంకా పూజ చేసుకున్నాను. పూజ అంతా కూడా అయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చానమాట. ఇంకా గిన్నెలు కొన్ని ఉన్నాయి, అవి వాష్ చేసి పెట్టేద్దాం అనేసి వచ్చాను. సో ఇంకా అవి అట్లే వదిలేసాం అనుకోండి, అవి మనకి మైండ్లో అదే ఉంటుందన్నమాట. సో ఇంకా సింక్లో గిన్నెలు ఉన్నాయి, వాటిని వాష్ చేయాలి, ఒక పని ఉంది, అది చెయ్యాలి అది చెయ్యాలి అనేది మనకు మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పటి పనులు అప్పుడు చేసేసాం అనుకోండి, మనకైతే రిలాక్స్గా ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి బతికిచ్చి వదిలేస్తూ ఉంటాము. సో అప్పుడు మనకు తెలుస్తుంది, సో ఈ పని ఉంది ఈ పని ఉంది అనేసి మనకి అది గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. సో అందుకే ఇంకా నేనైతే ఇక్కడ క్లీన్ చేసేసి అయితే పెట్టేస్తూ ఉన్నాను. అయితే కొన్ని గిన్నెలు పాల గిన్నెలు ఉంటాయి కదండీ! సో అదైతే నిజంగా నాకెందుకో చిరాకు అనిపిస్తూ ఉంటుంది. టీ పెట్టింది కానీ, పాలు మరిగించిన గిన్నె కానీ, ఎందుకో వాష్ చేయాలంటే నాకు కొంచెం ఏదోలాగా ఉంటుందన్నమాట. ఇష్టమే ఉండదు వాటిని క్లీన్ చేయడం. సో ఇంకా అయినా తప్పదు కదా మనకి. సో అదే మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. సో ఇంకేం చేస్తాం, మనకు తప్పదు, చేయాల్సింది. ఇంకా అట్లా కొన్ని కొన్ని ఉంటాయి కదండీ! సో కొందరికి వాటర్ బాటిల్స్ కడగడం ఇష్టం ఉండదు. సో నిజంగా నాకు వాటర్ బాటిల్స్ కూడా అంతగా కడగాలనిపించదనమాట. ఏదో ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది. సో అట్లా కొన్ని కొన్ని ఉంటాయి కదా! అట్లా అనమాట. కొందరికి బట్టలు మడవడం ఇష్టం ఉండదు. సో అట్లా. నాకైతే ఈ పాల గిన్నెలు, టీ గిన్నెలు ఈ కడగడం అయితే అస్సలు ఇష్టం ఉండదనమాట. సో అయినా తప్పదు, మనం చేసుకోవాల్సిందే కదా! అదనమాట. ఇంక గిన్నెలైతే వాష్ చేసి అయితే పెట్టేశానండి. అయితే నేను నా పనులు నేనే చేసుకుంటాననమాట. ఎంత కష్టమైనా పని వాళ్ళనైతే అస్సలు పెట్టుకోననమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తానండి. సో ఎందుకంటే ఇప్పట్లో చాలా వరకు ఇండివిజువల్గా ఆల్మోస్ట్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాము, అలాగే చేస్తూ ఉన్నాం కూడా. ఎవరి మీద ఆధారపడకూడదు అనేది మనకి ఎక్కువైపోయింది కదండి ఇప్పట్లో. సో అందులో భాగంగానే ఇక్కడ నేను డ్రైవింగ్ నేర్చుకోవడానికైతే గ్రౌండ్కి వచ్చాననమాట. నేనైతే అస్సలు అనుకోలేదు డ్రైవింగ్ నేర్చుకుంటానని కూడా అనుకోలేదు. కాకపోతే కొంతమందిని చూసినప్పుడు, కొంతమంది మాట్లాడే మాటలను బట్టి సో మనం కూడా అన్నీ నేర్చుకోవాలి అనేసి నాకు అనిపించిందనమాట. సో అలా మాట్లాడడం వల్లనే కొన్ని నేర్చుకుంటామేమో అనిపిస్తుంది. నెగిటివ్గా ఉన్న వాళ్ళని చూసి కూడా మనము ఎదగడానికి ఒక స్టెప్ ఏమో అని అనిపిస్తుంది అనమాట నాకైతే. సో అలాగే ఇప్పుడు నేను డ్రైవింగ్ అయితే నిజంగా నేర్చుకోవాలని చాలా పట్టుదలతో ఉన్నానన్నమాట. సో ఇప్పుడైతే నేను నేర్చుకున్నాను. అస్సలు అనుకోలేదు, కాకపోతే నేను నేర్చుకోగలిగాను అనమాట. ఫస్ట్ మనము భయాన్ని అయితే వదిలేయాలండి. ధైర్యం చేసి మనం ముందుకెళ్తే ఏదైనా సాధించగలుగుతాము. అయితే ఈ రోజుల్లో విమానాలను కూడా నడిపేస్తున్నారు కదండి మన ఆడవాళ్ళు. అలాంటప్పుడు మనము నేల మీద వెళ్ళే స్కూటీ డ్రైవింగ్ ఎందుకు నేర్చుకోకూడదండి? అలాగే కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకోవాలండి మస్ట్ అండ్ షుడ్గా. అయితే మీరు ఇక్కడ చూస్తారు కదండి, తను వచ్చేసి మా చేతిలో అనమాట, మై డాటర్. తను కూడా నేర్చుకోమని చెప్పి ధైర్యం చెప్పాను. సో తను ఇప్పుడు నాకంటే బాగా డ్రైవ్ చేస్తుందనమాట. సో చూసారు కదా, ఫైనల్గా మేమైతే ఇలా డ్రైవింగ్ అయితే నేర్చుకోవడానికి వచ్చేసామన్నమాట. సో మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఫియర్ అనేది వదిలేయండి, ఆ తర్వాతే మనం ఏదైనా చేయగలం అనమాట. చూసారా, నేనైతే అనుకోనిది కూడా ఇప్పుడు గట్టిగా అనుకున్నాను అనమాట, డ్రైవ్ చేయాలి, నేర్చుకోవాలి అనేసి. ఫైనల్గా నేనైతే నేర్చుకున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ముందు ముందు మీకు ఇంకా రాబోయే వీడియోలో చూపిస్తారనమాట. అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.